అడ్వాన్స్డ్ కోర్సెస్ తో పాటు ఫస్ట్ ఇయర్ నుండే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ లీడింగ్ కంపెనీస్ లో 13,000 ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ 13.5 lakhs హైయెస్ట్ ప్యాకేజ్. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత ఎల్ఓసి వద్ద పాకిస్తాన్ రెచ్చిపోతోంది. పదే పదే కాల్పుల ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ భారత్ ను రెచ్చగొడుతోంది. శుక్రవారం అర్ధరాత్రి మరోసారి తుపాకుల మోత మోగించింది. కుప్వారా, యూరి, అక్నూర్ సెక్టార్ పరిధిలో నియంత్రణ రేఖ పొడవునా కాల్పులు జరపగా వాటిని ఇండియన్ ఆర్మీ తిప్పికొట్టింది. ఎల్ఓసి వద్ద పాక్ కాల్పులు జరపడం వరుసగా ఇది 9వసారి. మొదట్లో కుప్వారా, బారాముల్లా జిల్లాలో కాల్పులు ప్రారంభమయ్యాయి. అనంతరం పూంచ్, అక్నూర్ సెక్టార్లకు వ్యాపించాయి. క్రమంగా రాజౌరి జిల్లాలోని సుందర్బని, నౌషేరా సెక్టార్లలో కూడా కాల్పులకు తెగబడింది పాకిస్తాన్. దీని తర్వాత జమ్మూ కాశ్మీర్లోని పర్గువాల్ సెక్టార్లో అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి కాల్పుల ఘటనలు చోటు చేసుకున్నాయి. జమ్మూ జిల్లా పర్గువాల్ సెక్టార్, రాజౌరి జిల్లాలోని సుందర్బని, నౌషేరా, అక్నూర్ సెక్టార్ల పరిధిలో అంతర్జాతీయ సరిహద్దు పొడవునా గల భారత ఆర్మీ పోస్టులపై పాకిస్తాన్ కాల్పులు జరిపింది. ఈ కాల్పులకు భారత్ ధీటుగానే జవాబిస్తోంది. కాల్పుల కారణంగా ప్రాణ నష్టం కానీ ఎవరూ గాయపడడం కానీ జరగలేదు. ఇక పహల్గామ్ లో ఏప్రిల్ 22న పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన పాశవిక దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో భారత్, పాక్ మధ్య విభేదాలు బగ్గుమన్నాయి. పాక్తో దౌత్య సంబంధాలకు సంబంధించి భారత్ కీలక నిర్ణయాలను తీసుకుంది. సింధు జలాల ఒప్పందం అమలును నిలిపివేయడంతో పాటు పాక్ పౌరులు తక్షణమే భారత్ విడిచి వెళ్లాలని ఆదేశించింది. ఇరు దేశాలు తమ గగనతలంలో విమానాలకు అనుమతిని కూడా నిలిపివేశాయి. ఇలాంటి పరిణామాల వేళ సరిహద్దుల్లో కాల్పులు చోటు చేసుకోవడం కలకలం రేపుతోంది. కావాలనే కయ్యానికి కాలు తివ్వి భారత్ సహనానికి పాకిస్తాన్ పరీక్ష పెడుతోంది. కాల్పుల నేపథ్యంలో ఆయా సరిహద్దు ప్రాంతాల్లో నివసించే ప్రజలు భయాందోళన చెందుతున్నారు. పరిస్థితి మరింత ఉద్రిక్తమైతే షెల్లింగ్ జరిగే అవకాశం ఉందనే భయంతో వారు వ్యక్తిగత బంకర్లను సిద్ధం చేసుకుంటున్నారు. ఇక భారత్, పాకిస్తాన్ 3,323 కిలోమీటర్ల మేర సరిహద్దును పంచుకుంటున్నాయి. ఇందులో అంతర్జాతీయ సరిహద్దు గుజరాత్ నుండి జమ్మూలోని అక్నూర్ వరకు దాదాపు 2,400 కిలోమీటర్ల వరకు ఉంటుంది. జమ్మూ నుండి లదాఖ్ రాజధాని లేహ్ వరకు 740 కిలోమీటర్ల మేర నియంత్రణ రేఖ పంచుకుంటోంది. సియాచిన్ ప్రాంతంలో 110 కిలోమీటర్ల యాక్చువల్ గ్రౌండ్ పొజిషన్ లైన్ ఉన్నాయి. ఈ ప్రాంతంలో పాకిస్తాన్ కాల్పులు జరిపి కవ్వించడంపై భారత్ అధికారులు ఇప్పటికే పాక్ అధికారులతో హాట్ లైన్ లో మాట్లాడారు. అయినా పాక్ మాత్రం తన వైఖరిని ఏ మాత్రం వీడటం లేదు.